సార్వత్రిక ఎన్నికలకు అనంతపురం జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి ఎన్నికల బరిలోకి మరో కొత్త పార్టీ జనసేన రావడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార తెదేపాలో 4-5 మినహా అన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ పోటీ చేసే అవకాశం వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు సొంత పార్టీలో కారాలు మిరియాలు నూరుకున్న నేతలు ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు ఆరంభించారు. ఈ జిల్లాలో గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలు గెలుచుకున్న వైకాపా ఈసారి కనీసం 8 దక్కించుకునేలా ప్రణాళిక చేస్తోంది. జనసేనతో పొత్తు పెట్టుకున్న సిపిఎం, సిపిఐ తమ అభ్యర్థులను పోటీకి దించుతున్నాయి. జనసేనకు జిల్లాలో పార్టీని నడిపించడానికి అధిష్టానం బాధ్యతలు అప్పగించిన నేత లేకపోవడం లోపంగా కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలోని పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించకపోయినా అసెంబ్లీ స్థానం టికెట్టు తనకేననే ధీమా పలువురి నేతల్లో కనిపిస్తోంది. మార్చి తొలివారంలో ఎన్నికల ప్రకటన వస్తుందని భావిస్తున్న రాజకీయ పార్టీలు అందుకు తగినట్లుగా తమ శ్రేణులను పోరుకు సిద్ధం చేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో 14 శాసనసభ, 2 లోక్సభ స్థానాలున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 12 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను తెదేపా కైవసం చేసుకుంది. కదిరి అసెంబ్లీ స్థానం నుంచి వైకాపా ఎమ్మెల్యేగా గెలుపొందిన అత్తర్ చాంద్ భాషా ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. మైనార్టీ కోటా కింద ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చింది. మడకసిర ఎమ్మెల్యే వీరన్న ఎన్నికల సమయంలో అఫిడవిట్లో సమాచారం తప్పుగా ఇవ్వటం వల్ల కోర్టు ఆయన గెలుపును రద్దు చేసింది. 2వ స్థానంలో ఉన్న వైకాపా అభ్యర్థి తిప్పేస్వామి 2 నెలల క్రితం ఎమ్మెల్యేగా పదవి చేపట్టారు. ప్రస్తుతం అధికార తెదేపాకు జిల్లాలో 12 మంది శాసనసభ్యులుండగా వైకాపాకు 2 స్థానాలు ఉన్నాయి. తెదేపా విషయానికి వస్తే ఎమ్మెల్యేల్లో 5గురిపై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి ప్రభావవంతంగా తీసుకుపోలేదని సీఎం చంద్రబాబు స్వయంగా వీరిని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. డిసెంబర్లో అనంతపురం వచ్చిన సీఎం చంద్రబాబు గుంతకల్లు, సింగనమల, పుట్టపర్తి, కళ్యాణదుర్గం, కదిరి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులకు మధ్య ఉన్న విభేదాలపై ఇరుపక్షాలను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న చంద్రబాబు వారికే మళ్లీ టికెట్ ఇచ్చి బరిలో నిలుపుతారా, గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తారా అన్నది తేలాల్సి ఉంది. కదిరిలో వైకాపా నుంచి గెలుపొంది తెదేపాలోకి వచ్చిన చాంద్ భాషాతో మాజీ ఎమ్మెల్యే కదికుంట వెంకటప్రసాద్ కు విభేదాలున్నాయి. ఈసారి కదిరి తెదేపా టికెట్ తనదేనని ఇరువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి మంత్రికి విభేదాలున్నాయి. చాలా సందర్భాల్లో దీపక్ రెడ్డి మీడియా సమావేశాలు పెట్టి మంత్రి కాలువపై బహిరంగ విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి కూడా రాయదుర్గం టికెట్ కోసం యత్నిస్తున్నారు. మంత్రి కాలువ స్థానికంగా ఉండరనే ప్రచారంతో గోవిందరెడ్డి వ్యతిరేకత తీసుకొచ్చే యత్నం చేస్తూనే 2 సార్లు సీఎం చంద్రబాబును కలిశారు. కాలువ శ్రీనివాసులకు టికెట్ ఇస్తే దీపక్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి కలిసి పనిచేసేలా అధిష్టానం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నీవా పూర్తి చేసాం. తద్వారా ఈ రోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి జీడిపల్లికి కూడా నీళ్లు వచ్చాయి. ధర్మవరంకి చెరువుకి నీళ్లు ఇచ్చాం. అదేవిధంగా పుట్టపర్తిలో ఉన్నటువంటి బుక్కపట్నం అయితేనేమి, గొల్లపల్లి నుండి పెనుగొండ అయితేనేమి, పెనుగొండ నుండి హిందూపూర్ నుండి మడకసిరక్ అయితేనేమి అన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు వచ్చాయి. ఈ రోజు అన్ని పనులు చేశాం. అన్ని అభివృద్ధి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం. లోక్సభ 2 కూడా గెలవబోతున్నాం. అనంతపురం, హిందూపురం లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటానని గతంలో ప్రకటించారు. ఎంపీ జేసీ తన స్థానంలో తనయుడు పవన్ ను నిలబెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోటీలోకి దించుతున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం కూడా ఇందుకు పచ్చజెండా ఊపినట్టు తెలిసింది. 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనంతపురం జిల్లాకు హంద్రీనీవా నీటిని తీసుకెళ్లటం బాగా కలిసివచ్చే అంశంగా తెదేపా నేతలు చెబుతున్నారు. తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన ఉరవకొండ, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తిలో కృష్ణా జలాలతో 3 ఏళ్లుగా చెరువులు నింపారు. దేశంలోనే అత్యంత భారీ పరిశ్రమ కియాను పెనుకొండలో ఏర్పాటు చేయటం ప్రభుత్వానికి మంచి మైలేజీ ఇచ్చిన అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధినేత చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధే మళ్లీ అభ్యర్థులను గెలిపిస్తుందని తెదేపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పెన్నర్ ప్రాజెక్ట్ అండి. ఆ ప్రాజెక్ట్కి నీళ్ళు వస్తే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు రైతాంగం అంతా కూడా బాగుండాలన్న ఆలోచన మా ఆయన పరిటాల రవి గారికి ఉండింది. కానీ మా ఆయన లేకపోయినా ఆ స్థానంలో మేమున్నాం. గౌరవ సీఎం గారు చెప్పంగానే వెంటనే దాదాపు 803 కోట్ల రూపాయలు ఆ డ్యామ్ కూడా శాంక్షన్ చేశారు. ఆ పనులు కూడా మొన్ననే ఆగస్టు 1వ తారీఖు సార్ భూమి పూజ చేశారు. ప్రధాన ప్రతిపక్షం వైకాపాకి సంబంధించి 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈసారి బీసీలనే అభ్యర్థులుగా బరిలోకి దింపడానికి ఆ పార్టీ సన్నద్దమైనట్లు తెలుస్తోంది. అనంతపురం నుంచి తలారి రంగయ్య, హిందూపురంలో గోరంట్ల మాధవ్కు వైకాపా లోక్సభ టికెట్లు ఇచ్చే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ టికెట్ల విషయంలోనే పలు నియోజకవర్గాల్లో గందరగోళం నెలకొంది. నియోజకవర్గాల సమన్వయకర్తలనే ఎన్నికల్లో పోటీకి నిలబెడతారని వైకాపా నేతలంతా భావిస్తున్న తరుణంలో అది నిజం కాదని, గెలుపు గుర్రాలకే అవకాశాలంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. హిందూపురం అసెంబ్లీ పరిధిలో నిత్యం ప్రజల్లో ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహించి టికెట్ తనకే వస్తుందని భావించిన నవీన్ నిశ్చల్ అధిష్టానం తీరుతో మనస్తాపానికి గురయ్యారు. హిందూపురంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీని సమన్వయకర్తగా నియమించటం, టికెట్ కూడా ఆయనకే ఇస్తారనే సంకేతాలు రావటం వల్ల నవీన్ నిశ్చల్ ఆవేదనకు గురయ్యారు. హిందూపురం పార్లమెంట్ సీటును నదీం అహ్మద్కు ఇస్తారని అందరూ భావించారు. పోలీస్ అధికారి పదవికి స్వచ్ఛంద విరమణ ఇచ్చి వైకాపా తీర్థం పుచ్చుకున్న గోరంట్ల మాధవ్కు హిందూపురం ఎంపీ టికెట్ దాదాపు ఖరారైంది. తనకు అవకాశం లేదని భావించిన నదీం అనంతపురం అసెంబ్లీ స్థానానికి టికెట్ ఆశిస్తున్నారు. గతంలో వైకాపాలో ఉన్న గురునాథరెడ్డి తెదేపాలోకి రావటం, ఆయనకు ఏ పదవి దక్కకపోవటం వల్ల తిరిగి సొంత గూటికే వెళ్లడం జగన్ పార్టీలో కొందరు నేతలకు మింగుడు పడలేదు. అనంతపురం అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్న వైకాపా నేతలు 2 వర్గాలుగా విడిపోయారు. వైకాపా టికెట్ ఆశావహుల్లో అనంత వెంకట్రామిరెడ్డి, గురునాథరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, నదీం అహ్మద్, చెవ్వా రాజశేఖర్ రెడ్డి, వైటీ శివారెడ్డి ఉన్నారు. వీరిలో అనంత వెంకట్రామిరెడ్డి మాత్రం ఓ వైపు ఉండగా మిగిలిన నేతలంతా మరో వర్గంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అందరినీ పెట్టింది ఎవరు కానీ అభ్యర్థులు కాదు, సమన్వయకర్తలే. కొన్ని అవకాశాలు లేని దగ్గర కొన్ని మార్చవచ్చు, పార్టీకి ఉంది. బట్ అంత మాత్రం చేత అందరికి ఉన్నట్లు కాదు, అందరితో చర్చించి తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు కూడా నిర్ణయిస్తారు. కదిరి నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి ఇప్పటికే సిద్ధారెడ్డికి వైకాపా టికెట్ ఖరారు చేస్తున్నట్లు ఆ పార్టీ అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి ప్రకటించారు. అక్కడ వజ్ర భాస్కర్ రెడ్డి రెబల్గా తయారై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతున్నారు. సింగనమల నియోజకవర్గంలో జొన్నలగడ్డ పద్మావతి గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి యామినీబాల చేతిలో ఓటమి చెందారు. ఈసారి కూడా పద్మావతికే టికెట్ వస్తుందని భావిస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలే తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కొద్దో గొప్ప మేము కియో ఫ్యాక్టరీ తీసుకొచ్చామని చెప్పినా కూడా కియో ఫ్యాక్టరీ యొక్క బెనిఫిట్స్ ఇక్కడ ఇచ్చేదానికంటే కూడా అక్కడ ప్రజల యొక్క సొమ్ముని అక్కడ వాళ్ళకు మాత్రమే చేరవేసే దాంట్లో కానీ, దాని పేరు చెప్పి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి కానీ జిల్లాలో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పరిమితమైపోయి ఈ జిల్లా ప్రజలకు బెనిఫిట్ కూడా ఇవే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తొలిసారిగా ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. ఇప్పటికే సిపిఎం, సిపిఐ జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఊపిరి పోసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ అభివృద్ధికి కృషి, రైతు రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించారు. సీమ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కండువాలతో రోడ్లపై నేతలు కనిపిస్తున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఇప్పటికే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. భాజపా కూడా ఈసారి అన్ని స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలుపుతున్నట్లు చెబుతున్నా ఇప్పటి వరకు జిల్లాలో అలాంటి కసరత్తు చేస్తున్నట్లుగా కనిపించలేదు. భాజపా మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఈసారి కదిరి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే చాలా వరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెదేపా ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. ఈసారి కొత్త పార్టీలు ఎన్నికల బరిలో నిలుస్తుండడం వల్ల అనంతపురం జిల్లాలో టికెట్ల కేటాయింపు మొదలు అభ్యర్థుల గెలుపు వరకు అన్ని అంశాలు ఆసక్తికరంగా మారనున్నాయి.